ఆదాన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గల రామాలయంలో మహాత్మా గాంధీ గారి 155వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి వేడుకలు ఘనంగా ఫెర్రీలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ వరద బాధితులకు సక్షం దివ్యాంగుల కోసం పనిచేసే సంస్థ భారతీయ జనతా పార్టీ తరపున 20 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో సక్షం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవిఎస్ మూర్తి, రాష్ట్ర సెక్రటరీ విజయ రామారావు, గుంటూరు జిల్లా ఆఫీస్ ఇన్ఛార్జ్ వీరాంజనేయులు, భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మారాసు కృష్ణమోహన్, ఆర్ఎస్ఎస్ మైలవరం ఇన్ఛార్జ్ సూరజ్, మున్సిపాలిటీ అధ్యక్షులు చల్లా ఆంజనేయులు, కరకుమల్లి సత్యవతి, కృష్ణంరాజు, రాయపూడి వెంకటరావు, బుల్లి పాము, ఉండి నాగేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు। చూస్తూనే ఉండండి, ఆదాన్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। ఓకే ఓకేనండి ఓకే గోపి కృష్ణ కుమారి ఓకే ఓకే బాబు ఓకే 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 వాళ్ళ చెల్లి సోళ్ళ యశోద ఓకే వీరయ్య ఓకే నాగరాజు చక్కా లక్ష్మి ఎవరు ఓకే హరీషుడా రావాలి మరి చిన్న వీడియో నేను స్టార్ట్ అన్నప్పుడు सक्षम भारत समर्थ भारत, सक्षम भारत समर्थ भारत, जीते जीते रक्तदान, जीते जीते रक्तदान, हेल्दी नेशन ब्लड डोनेशन, हेल्दी नेशन ब्लड डोनेशन। भारत माता की जय, भारत माता की जय। అందరికీ నమస్కారం అండి। ఈరోజు సక్షం సమదృష్టి క్షమతా వికాసం మరియు అనుసంధాన మండల్, ఇది దివ్యాంగుల కోసం పనిచేసే జాతీయ సంస్థ। ఈరోజు మన ఈ సంస్థ ద్వారా ఇబ్రహీంపట్నంలో 20 మందికి దివ్యాంగులైన వారికి రేషన్ ఇవ్వటం అనేది జరిగింది। రీసెంట్గా విజయవాడలో 110 మందికి రేషను, ఇప్పుడు ఒక 20 మంది 130 మంది బాగా ఇబ్బంది పడే దివ్యాంగుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలను తీర్చడం అనేది ముఖ్య ఉద్దేశం అండి। ఈ పని సక్షం దివ్యాంగుల కోసం జాతీయ సంస్థ అన్ని రకాల దివ్యాంగుల కోసం చేస్తూ ఉంటాం। ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీర్చడం అనేది ముఖ్యమైన ఎజెండాగా పనిచేస్తామండి। సక్షం భారత్ సమర్థ భారత్। రెగ్యులర్గా దివ్యాంగులకి వారికి కావలసినటువంటి విద్య, వైద్య, ఉపాధి, స్వయం ఉపాధి ఇలాంటి కార్యక్రమాలు కలిగించడం అనేది సక్షం యొక్క ప్రధాన ఉద్దేశం। అయితే ఈ ప్రకృతి విపత్తు అనుకోకుండా వచ్చినది। ఇదే రకంగా మనం కరోనా సమయంలో కూడా రాష్ట్రమంతటా కూడా మన దివ్యాంగులకి రేషన్ కిట్స్ ఇవ్వటం జరిగింది। ముఖ్యంగా ఈ వరద బాధితులు, ముఖ్యంగా దివ్యాంగులు, వాళ్ళు వెళ్ళి పని చేసుకోలేరు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ఈ విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో 130 మందిని ఐడెంటిఫై చేసి ఈ రేషన్ కిట్లు ఇవ్వటం జరిగింది। అందరికీ ధన్యవాదాలు। రేషన్ కిట్లు అన్నారు, అందులో ఏమున్నాయండి? రేషన్ కిట్లో ప్రధానంగా ప్రతిరోజు అవసరమయ్యేటువంటి సరుకులు పంచదార, టీ పొడి, గోధుమ పిండి, గోధుమ రవ్వ, తాలింపు దినుసులు, చింతపండు, కందిపప్పు ఇలాంటి సరుకులు ఉంటాయండి।